ఎమ్మెల్యేలు జారిపోతున్నారనే భయంతోనే జగన్ సేవ్ డెమోక్రసీ నినాదం ఎత్తుకున్నారని ఏపీ మంత్రులు ధ్వజమెత్తారు. డెమోక్రసీ గురించి మాట్లాడే నైతిక అర్హత జగన్ కు లేదన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను జగన్ తన పార్టీలో చేర్చుకుని టికెట్లిచ్చినప్పుడు ప్రజాస్వామ్యం ఏమైందని ప్రశ్నించారు. ఎమ్మెల్యే జంపింగ్ అంశంపై టీడీపీ వైసీపీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. వైసీపీ నుంచి టీడీపీలోకి వస్తున్న ఎమ్మెల్యేల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడడం జగన్ కు తగదన్నారు శాసనసభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు. ఆగర్భ శ్రీమంతులు కూడా డబ్బు కోసం పార్టీ మారుతున్నారు అనడం అవివేకమన్నారాయన. మీరు ఇతర పార్టీలోంచి శాసనసభ్యులు మీరు కొనుక్కున్నప్పుడో మీరు తీసుకున్నప్పుడో మీరు కొనుక్కున్నట్టు కాదు. వేరే వాళ్ళు ఎవరన్నా తీసుకుంటే దాన్ని కొనుక్కున్నట్టుగా ఆపాదించడం ఏమి సంస్కృతి అని అడుగుతా ఉన్నాం మిమ్మల్ని. ప్రజాస్వామ్య విలువల గురించి జగన్ మాట్లాడటం సిగ్గుచేటన్నారు ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు. ఆపరేషన్ ఆకర్ష్ తెచ్చింది దివంగత మాజీ సీఎం వైఎస్ఏ అన్న మంత్రి గంటా వైసీపీ ఎప్పుడు మూతపడుతుందో వారికే తెలియదని ఎద్దేవా చేశారు. సేవ్ డెమోక్రసీ పేరుతో ఒక ఉద్యమం చేపడతామని చెప్పి కూడా ఆయన పిలుపుకోవడం జరిగింది. డెమోక్రసీకే డెఫినేషన్ తెలియనివాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఆయన పార్టీ పెట్టిన దగ్గర నుంచి డెమోక్రసీ దానికి ఒక అర్థం, ఒక విలువ ఏమీ లేకుండా వ్యవహరిస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. 12 కేసుల్లో నిందితుడిగా ఉన్న జగన్ ఎదుటివారిపై బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారని ఏపీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప విమర్శించారు. జగన్ వైఖరికి నిరసనగా ఎమ్మెల్యేలు బయటకు వస్తున్నారన్నారు. ఇప్పటికే 13-14 మంది బయటకు వచ్చారు. ఇంకా బయటకు వచ్చే పరిస్థితి కూడా కనపడుతుంది. ఇప్పుడు అందరూ కూడా జారిపోతున్నారు, మా ఎమ్మెల్యేలు అందరూ పోతున్నారని చెప్పి సేవ్ డెమోక్రసీ అని చెప్పి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. కరెక్ట్ కాదు. మరి జగన్ గారు మీరు అర్థం చేసుకోండి. ఇవాళ మీరు ఎన్నో కేసుల్లో ఉండి 12 కేసుల్లో ఉండి 10వ ముద్దాయిగా ఉండి మీరు అలాంటి మాట్లాడడం కరెక్ట్ కాదు. వైఎస్ హయాంలో ఆపరేషన్ ఆకర్ష్ జరిగితే జగన్ హయాంలో ఆపరేషన్ వికర్ష్ జరుగుతోందని ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు విమర్శించారు. పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే హక్కు జగన్ కు లేదని చెప్పారు. డెమోక్రసీ గురించి మాట్లాడేటువంటి అర్హత అసలు ఉందా జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్రంలో? ఈ సేవ్ డెమోక్రసీ పేరు మీద నిన్న గవర్నర్ని కలవటం కానీ, రేపు రాష్ట్రపతిని కలవటం కానీ, ఇంకా భవిష్యత్తులో ఎవరిని కలుస్తాడో ఢిల్లీ పోతే ఆ కేసుల కోసం సేవ్ డెమోక్రసీ పేరు మీద పోతాడు. ఆ 11 కేసుల్లో ఏ విధంగా బయటికి రావాలనో అది మాట్లాడుకొని వస్తాడు. సేవ్ డెమోక్రసీ పేరుతో వైసీపీ నేతలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడంపై తనదైన శైలిలో స్పందించారు టీడీపీ నేత ఆనం వివేకానంద రెడ్డి. వైసీపీ కూడా కొవ్వొత్తిలాగా కరిగిపోతుందని జోస్యం చెప్పారాయన. దీక్షలు మాత్రం అందరికీ అర్థమవుతున్నాయి. కొద్ది రోజుల్లో ప్రతిపక్ష హోదాతో సహా నువ్వు కోల్పోబోతున్నావు. ఇంక నువ్వు ఒక్కడవే మిగులుతావు జగన్ రెడ్డి. నీ పార్టీని ఎవరు నాశనం చేయడంలా, నీ పార్టీ ఎమ్మెల్యేని ఎవరు ఇక్కడ కొనేయడానికి సిద్ధంగా లేదు. మరోవైపు కొత్తగా ఏర్పడిన రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలన్న ఆలోచన పక్కకు పెట్టి వైసీపీ ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రలోభ పెడుతున్నారని ఆరోపించారు ఆ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సింది బోనిచ్చి ప్రతి ఒక్కరిని రోజు ఒకరిని ఎమ్మెల్యేని తీసుకుందామనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రజలు ఏమాత్రం సహించరని కూడా నేను మనవి చేస్తున్నాను. ఈ ఏమాత్రం నైతిక విలువలకి తిలోదకానికి ఇచ్చేటువంటి పనులు చేయడం ఏమాత్రం చంద్రబాబు గారికి శోభ ఇవ్వదని కూడా నేను మనవి చేస్తున్నాను. మరోవైపు సేవ్ డెమోక్రసీ పేరుతో ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్న వైసీపీ అధినేత జగన్ అందులో భాగంగా రేపు ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతిని, ఇతర కేంద్ర మంత్రులను కలవనున్నారు.